బొట్టుకు హిందూ సాంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. హిందూ మహిళలు బొట్టును అలంకారంగానే కాకుండా జీవన విధానంలో ఓ భాగంగా భావిస్తారు. ఇంతటి ప్రాముఖ్యమున్న బొట్టు కూడా కల్తీ అయి ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా కుంకుమ సింధూరాల్లో కల్తీ ఎక్కువ జరుగుతోందని, నుదుటన బొట్టు పెట్టుకోగానే మొదట ఎర్రగా కందిపోవడం, అటు తర్వాత దురద వచ్చి నీటి బుగ్గలు ఏర్పడటం, అవి చితికి అక్కడ నల్లని మచ్చ ఏర్పడటం జరిగి చర్మం అనూహ్యంగా మారిపోతుందంటున్నారు డాక్టర్లు. ఇప్పుడు సింథటిక్ ప్రోడక్ట్స్ అలాగే సబ్ స్టాండర్డ్ ఆయిల్స్తో తయారు చేసేటువంటి ఈ యొక్క సింధూర్ కుంకుమాల్లో ముఖ్యంగా లెడ్, జింక్, మెర్క్యూరీ సల్ఫైడ్ లాంటి విషపూరితమైనటువంటి రసాయన పదార్థాలు ఉండడం చేత స్కిన్ అలర్జీస్, ఇరిటేషన్, అలాగే మెర్క్యూరీ సల్ఫైడ్ ద్వారా స్కిన్ క్యాన్సర్స్ లాంటి జబ్బులు కూడా వస్తున్నాయి. అలాగే బ్రెయిన్కు, కిడ్నీస్కు కూడా హాని కలుగజేసేటువంటి లెడ్తో కూడినటువంటి రసాయన పదార్థాలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త వహించడం ఎంతో అవసరం. ఇక కొన్ని రకాల బొట్టు బిళ్లల విషయానికొస్తే వాటి కింద ఉండే గమ్ము వల్ల కూడా ఇలాంటి సమస్యలే ఎదురవుతాయని, కుంకుమ, తిలకం, సింధూరం, టిక్లీలు ఇలా కల్తీ అయి హానికరంగా మారుతున్నాయంటున్నారు వారు. సో వీటిని వాడే మహిళలు మరింత జాగ్రత్తగా ఉండండి. బొట్టు పెట్టుకునే ప్రాంతంలో ఏ చిన్న మార్పు కనిపించినా, నల్లని మచ్చ ఏర్పడ్డా ఆలస్యం చేయకుండా స్కిన్ డాక్టర్ను సంప్రదించండి. లేదంటే ఆ నల్లటి మచ్చ పర్మనెంట్ గా ఉండిపోవచ్చు. అదేవిధంగా అక్కడ సెప్టిక్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. చౌకగా వస్తున్నాయి కదా అని నాణ్యత లేని వాటిని వాడి నలుగురిలో మొహం చూపించుకోలేక ఇబ్బందులు పడకండి. భారతీయ సంస్కృతిలో బొట్టు ఒక ఆధ్యాత్మిక విశేషం. మహిళలైనా పురుషులైనా నుదుట ధరించే బొట్టు వారి భగవద్భక్తికి నిదర్శనం. ఇప్పుడు అది కూడా కల్తీ అయి కన్నీరు పెట్టిస్తుంది. సో జర పైలం. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో రాము, HM టీవీ. జర పైలమా.